నా పేరు బుక్కే శృతి అండి. ఈ అంటే ఏదైతే ఇప్పుడు తెచ్చిన శక్తి స్కీమ్ ఉందో అది మా హయ్యర్ ఎడ్యుకేషన్ లేకుండా ఆపుతుంది. అంటే మేము ఈసెట్ ఎగ్జామ్ రాసి మేము ఇక్కడికి వచ్చే ముందు ఒకసారి ఆలోచించుకుంటాం. ఏంటంటే మేము రేపు జాబ్ని రీచ్ కావాలంటే ఇవాళ ఫస్ట్ డిప్లొమా తీసుకోండి, డిప్లొమా తర్వాత ఈసెట్ ఎగ్జామ్ రాసి ఈసెట్ ఎగ్జామ్ అయిపోయిన అంటే ఏదో ఒక మంచి కాలేజ్ మంచి యూనివర్సిటీలో చదువుకొని అక్కడ నుండి గేట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. GATE గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఆ ఎగ్జామ్ రాసి మేము ఇంజనీరింగ్లో తయారు కావాలి అనే కదా ఈ కాలేజ్లో అడుగు పెట్టేది. కానీ అసలు మాకు హయ్యర్ ఎడ్యుకేషనే లేనప్పుడు మేము వచ్చి చదువుకున్నది వ్యర్థమే కదండి. సో మాకు ఎట్లాంటి అప్డేట్స్ ఇవ్వలేదు కనుక 60% అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేశారని మేము తెలుసుకునేంత వరకు మాకు తెలియదు. కనుక మాకు అప్డేట్ లేకుండా ఇది ఎలా చేస్తారు? శక్తి స్కీమ్ని మళ్ళీ వెనకకు తీసుకోవాలి అంటారు కదా, నేటి బాలలే రేపటి పౌరులుగా ఎక్కడ ఎదగనిస్తున్నారండి? ఎట్లా ఎదగాలి? మా ఏదైతే మేము వెళ్తున్నామో ఆ వేకి అడ్డుగా ఉంటే మేము ఎట్లా వెళ్ళాలి? మా గోల్ని మేము ఎట్లా రీచ్ కావాలి? ఇవాళ ఇంతమంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఇంతమంది విద్యార్థుల జీవితాలు ఆగమే కదా, మేము ఎట్టు వెళ్ళి బ్రతకాలి? మేము ఫస్ట్ తీసుకునే వాళ్ళు టెక్నీషియన్ ఏంటి ITI తీసుకునే వాళ్ళం అయితే 10th తర్వాత ఏదైతే ITIనే తీసుకునే వాళ్ళం. కానీ ఇటు సైడ్ ఎందుకు వచ్చామంటే మేము ఇంజనీరింగ్లో ఎదగాలి. పేద తరగతి నుండి వచ్చాం. కొన్నిసార్లు బుక్స్ లేకపోతే తల్లిదండ్రులు ఎంతో రేయనక పగలనక కష్టపడి మా కోసం ఈ కాలేజ్లో చేర్చడం జరిగింది. రేపు వెళ్ళి వాళ్ళకి ఏ సమాధానం ఇచ్చుకోవాలి మేము? కనుక ఖచ్చితంగా ఈ శక్తి స్కీమ్ని వెనుకకు తీసుకోవాలి. మేము చదువుకునే హక్కు మాలేదు. ఈ అవర్ క్యాంపస్, అవర్ కోర్స్, అవర్ ఫ్యూచర్ మమ్మల్ని అడగకుండా మమ్మల్ని ఎట్లా అంటే మమ్మల్ని కమిట్ కాకుండా మాతో కన్సల్ట్ కాకుండా అసలు మా నిర్ణయం ఏంటి అని తెలుసుకోకుండా గవర్నమెంట్ ఎట్లా తీసుకుంటుంది? మా ఒపీనియన్ తెలుసుకోకుండా గవర్నమెంట్ ఎట్లా ప్రొసీడ్ చేస్తుంది? గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అన్నారు క్రిమినల్ వేస్టా, ఇంజనీరింగ్లో క్రిమినల్ వేస్టా. సంవత్సరానికి 1,00,000 మంది విద్యార్థులు 1,10,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్లో బయటికి వెళ్తున్నారు అంటే తను గర్వపడాలి కదా. నేను గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళట్లేదండి. గర్వపడవలసిన విషయాన్ని సార్ ఏమంటున్నారు? అంతమంది క్రిమినల్ వేస్టా ఇంతమంది ఒక అమెరికాలు ఏదైతే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయో అక్కడ అంటే సివిల్ ఇంజనీరింగ్స్ కావచ్చు, ఏ ఇంజనీరింగ్స్ అయినా కావచ్చు, 10వ అంతస్తులో ఉంటే కింద ఉన్నట్టే అనిపిస్తుంది. ఏంటి టెక్నాలజీ, ఇంజనీరింగ్ల పవర్. కానీ మన దేశంలో ఇంజనీరింగ్లు బయటికి వస్తున్నారంటేనే అది క్రిమినల్ వేస్ట్ అట. ఎట్లాంటి క్రిమినల్ వేస్ట్? మాకు ప్రభుత్వం పైకి తీసుకెళ్ళకపోయినా పర్లేదు కానీ కిందికి మాత్రం పడేయొద్దండి. ఇది విద్యార్థుల జీవితం. సరే మమ్మల్ని పోలీస్ స్టేషన్లకు మీరు ధర్నాకు దిగితే మేము పోలీస్ స్టేషన్లోకి వేస్తామంటున్నారు. ఎంతమందిని వేస్తారు? 60 మందిని వేస్తారు, 100 మందిని వేస్తారు. 1,500 మంది ఉన్నాం ఇక్కడ. 1,500 మందిని అయితే వెళ్ళి అరెస్ట్ చేయలేరు కదండి. సరే చేసినా మేము విద్యార్థులం, అండర్ ఏజ్, మమ్మల్ని తీసుకెళ్ళినా పర్లేదు. కానీ మా ముందు వచ్చే జనరేషన్కి మాత్రం ఇదే పాలిటెక్నిక్ ఇట్లనే ఉపయోగపడాలి. కానీ మమ్మల్ని స్కిల్డ్ లేబర్ అని వాడను. వాళ్ళు కూడా టెక్నీషియన్స్. IIT వాళ్ళకు కూడా నేను ఇట్లాంటి నా మాటలు వాళ్ళకి గాయపరచొద్దు. IT వాళ్ళకు కూడా నా మాటలు వాళ్ళని గాయపరచొద్దు. కానీ శక్తి అనే స్కీమ్ ద్వారా మేము చాలా అంటే చాలా వెనుకకి వెళ్ళిపోతాం. మాకు కావాలంటే మీరు మమ్మల్ని ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటే మేము డెవలప్మెంట్కి అగెనెస్ట్ కాదండి. కానీ ట్రాన్స్పరెంట్ డెవలప్మెంట్ మేము కావాలనుకుంటున్నాం. కనుక మా బ్రిడ్జ్ ఏదైతే పాలిటెక్నిక్ అనే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ని మాత్రం కులగొట్టకండి. ఇది టెక్నికల్ ఎడ్యుకేషన్, అది కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్, నేను ఒప్పుకుంటాను. కానీ వీటి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో ఆ ఐడెంటిటీ ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు చదువుకునే స్వేచ్ఛ ఇచ్చిండు. కానీ ఏదైతే చదువుకోవాలి కూడా అది కూడా మా నిర్ణయమే కదా. కానీ మాకు అదే పాలిసెట్ అనే ఎగ్జామ్ రాసే ముందు ఇగో ఇట్లా స్కీమ్లు రావచ్చు, ఇట్లా మార్పిడి జరగవచ్చు అని మాకు చిన్న అప్డేట్ ఇచ్చి ఉంటే ఈ పాలిసెట్ అనే ఎగ్జామ్ రాయకపోదు, వేరే మార్గాల్లో వెళ్ళిపోదు. మా లైఫ్ని మేము తొందరగా సెటిల్ అయ్యేటట్టు చూసుకునే వాళ్ళం. కానీ త్వరగా జాబ్ తెచ్చుకోవచ్చు, త్వరగా ముందుకెళ్ళొచ్చు, త్వరగా జాబ్ చేసుకోవాలనే ఒక్కటే థాట్తో పేరెంట్స్లను ఇబ్బంది పెట్టి ఇవాళ ఇక్కడ చదువుకోవడం జరిగింది. రేపు వెళ్ళి వాళ్ళకు ఆన్సర్ ఇవ్వకుండా తలదించుకోవడం మాత్రం జరుగుతుంది. 590 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి సెమిస్టర్ ఫెయిల్ అవుతారు ఉట్టిగానే. ఏంటండి రేవంత్ రెడ్డి గారు అన్నమాట, అప్లికేషన్ రాయడం రాదా? నేను ఇక్కడే నిలబడి ఎన్ని అప్లికేషన్స్ అంటే అన్ని అప్లికేషన్స్ రాస్తా. ఇక్కడున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు రాస్తారు, నేనే కాదు.
కానీ ఇక్కడ అప్లికేషన్ రాయడం రాదు, క్రిమినల్ వేస్ట్, ఏం చదువుకున్నాడో వాడికి ఇక తెలియదు అంటే నేను ఏం చదువుకున్నానో మొత్తం చెప్తా. మీ సంవత్సరానికి సుమారు 20 సెమిస్టర్లు 40 మిడ్స్ ఉట్టిగానే రాస్తాడా అండి? 20 మార్కులకు 7 మార్కులు 590 వచ్చినోడు కూడా 7 మార్కులు తీసుకురాలేడు అంటే సబ్జెక్ట్ టఫ్ చదవనోడు చదివేటోడు చదవనట్ట. మాకు కూడా బాధ ఉంటుంది, తపన ఉంటుంది. ఖచ్చితంగా ఈ స్కీమ్ని వెనుకకు తీసుకోవాలండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఏదైతే పాలసీ రాసిండో, ప్రభుత్వం ఆల్రెడీ జీవో తీసుకొచ్చింది కదా, దాన్ని మీరు ఎట్లా అడ్డుకుంటారు? ఏదైతే జీవో ఉందో దానికి రద్దు చేయకపోతే మాత్రం సరే, మాకు ఎట్లాంటి పర్మిషన్ ఇవ్వకపోయినా పాలిటెక్నిక్లో ప్రతి ఒక్క స్టూడెంట్ ధర్నా చేస్తాం, చదువుకోము. ఎందరో అమరవీరులు మరణించారు, అక్కడికి వరకు కూడా పోవచ్చు. కానీ ఈ స్కీమ్ని మాత్రం వెనుకకు తీసుకోవాలి ప్రభుత్వం. ఇది ఆర్డర్ కాదండి, రిక్వెస్ట్, ప్రభుత్వానికి రిక్వెస్ట్. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా అస్సలు లేను, కాకపోతే మా హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం అంతే.